నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు పితృవియోగం ఫోన్ చేసి శ్రీనివాస వర్మ కుటుంబానికి సానుభూతిని తెలిపిన సీఎం చంద్రబాబు రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను వదిలేది లేదు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే సహించేది లేదన్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి గుంటూరు జిల్లా పొన్నూరులో నిరసన గళం వినిపించిన వాలంటీర్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందారు విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు అలానే కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు ఫోన్ చేసి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు హైదరాబాద్ ఆసుపత్రి నుంచి ఆయన భౌతిక కాయం భీమవరం నర్సాగ్రహారంలోని స్వగృహానికి చేరుకోగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆర్డీఓ దాసిరాజు తదితర అధికారులు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కుటుంబానికి పలువురు ప్రముఖులు సానుభూతిని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి అడిషనల్ ఎస్పీ భీమారావు డీఎస్పీ జయసూర్య మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పట్టణ ప్రముఖులు గోకరాజు రామరాజు గాదిరాజు బాబు డాక్టర్ గోపాలరాజు ఇరింకి సూర్యారావు ఏఎస్ రాజు నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు గన్నవతుల శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు వచ్చి సూర్యనారాయణరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు అది అన్న నాన్న వర్మ ఇంక మాట్లాడకూడదు ప్లీజ్ వర్మ వర్మ ప్లీజ్ మీరు వర్మ చెప్పాలి ఏం మాట్లాడుతుంది మీరే చెప్పాలి బాగా చూసావు తండ్రిని బాగా చూసావు ఇంకేం లేదు ఇదే చూడలేదు 91 ఏళ్ళు కార్తీక మాసంలో
నమస్తే నమస్తే అవునండి అవునండి కూడా చెప్పారు కదండి బర్త్డే ఏంటంటే నేను దృష్టి పెట్టలేకపోతున్నాను సార్ చేసాను అలాగే మళ్ళీ టచ్లోకి వస్తాను థ్యాంక్ యూ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల భరతం పడతామని రౌడీలు భూ కబ్జాదారులు సంఘ విద్రోహ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా కఠిన చట్టాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే సహించేది లేదన్నారు. వర్రా రవీందర్ రెడ్డిని మాజీ సీఎం జగన్ సమర్థించడం సరికాదని, వర్రా వాడిన భాషను తన నోటితో ఉచ్చరించలేనని అన్నారు. అలానే తనపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. చూసిన సోషల్ మీడియాలో చూస్తే వల్గారిటీ, అది చూస్తే బాధ. ఒకరిద్దరి పైన దిశ అందరిపైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాడు. పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యేవాళ్ళం. ఒకప్పుడు దిశ మీరు కూడా ఉన్నారు. నేను తెల్లవారితో నిద్ర లేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని 6 గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికెత్తించిన పరిస్థితి. దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు. ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి. నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి, పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్రా రవీందర్ రెడ్డి, నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు, కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని విషయం, ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు, ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు. ఎలాంటి ఆర్టికల్ అధ్యక్షుడు అలాంటి వాడిని నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకు వస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది, ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆవిడ డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని గురించి కాదు అధ్యక్ష, ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష, హోమ్ మినిస్టర్, రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది? ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్ లెక్కలేదు, డీజీపీ అని లెక్కలేదు, హోమ్ సెక్రటరీ అని లెక్కలేదు, డిప్యూటీ సీఎం అని లెక్కలేదు, ఎవరైనా లెక్కలేదు. ఏంటి విచ్చలవిడతనం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష? ఇది చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే అధ్యక్ష. ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటంటే ప్రతి ఒక్కరు కల్పించదు అధ్యక్ష. మీ మీద ఎంత చేశారు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క సభ్యుల పైన చేశారు. అంటే ఒకప్పుడు అధ్యక్ష
ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ప్రకాశం జిల్లా వాసులు ప్రకాశించాలని కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. పీవీఆర్ బాలుర హైస్కూల్లో వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న బంగారు బాల్యం ముగింపు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాలలపై నేరాలు జరగకుండా, బాల కార్మికులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలని అన్నారు. 14న జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా మొదలుపెట్టిన ఈ బంగారు బాల ఉత్సవాలు భాగంగా ప్రతి స్కూల్ నుంచి మండల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఫరెంట్ కేటగిరీస్లో కాంపిటీషన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మన ప్రకాశం జిల్లా పిల్లలందరికీ మరియు ఈ 1 వీక్ బంగారు బాలోత్సవం కార్యక్రమంను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జయప్రదంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి, అధికారులందరికీ, టీచర్స్ కి మరియు ఎన్జిఓస్ కి అందరికీ నా అభినందనాలు. బంగారు బాల్యం అంటే మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ కు కూడా హ్యాపీ, హెల్తీ, సేఫ్, సెక్యూర్ అండ్ ఎంపవర్డ్ చైల్డ్హుడ్ ఇవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా చాలా బాగా చదివి డిగ్రీ పొంది వారి లైఫ్ లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. దాంట్లో ఈ జర్నీలో వారికి మనకు 0 నుంచి 18 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలు కూడా అంగన్వాడీలో వారికి ఒక మంచి వాతావరణం ఇవ్వాలి. వారు స్కూల్ కు వెళ్తే 100% ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా స్కూల్ కు వెళ్లే ఏజ్ లో ఉన్న చిల్డ్రన్ స్కూల్లోనే ఉండాలి, బడిలోనే ఉండాలి. అక్కడ స్కూల్లో వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి సదుపాయాలు ఇవ్వాలి, వారికి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, వారికి స్కూల్లో ఒక కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఇది మన ఉద్దేశం. అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో భాగస్వామ్యం అయి ఉన్నారు. అదే విధంగా ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఎవరైతే విడో పేరెంట్ ఉన్నారో, విడో మదర్ ఉన్నారో, డివోర్సీ మదర్ ఉన్నారో వారి పిల్లలు, విక్టిమ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్, విక్టిమ్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, ట్రాఫిక్డ్ చిల్డ్రన్, అదే విధంగా మనకున్న డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్, ఇటువంటి చిల్డ్రన్ ని గుర్తించి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక డెవలప్మెంట్ ప్లాన్ అనేది వారి బంగారు బాల్యం మాత్రమే కాకుండా వారు బంగారు భవిష్యత్తు కోసం ఒక డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తాము. ఇది మన జిల్లా యంత్రాంగం మాత్రమే కాకుండా అందరి డిపార్ట్మెంట్స్ మాత్రమే కాకుండా మన ఈ ఇనిషియేటివ్ లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది మన ఎన్జిఓస్ కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన సొసైటీలో ఉన్న కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి పెండింగ్ జీతాలు అందించాలని పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్లో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించి 10,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ వాలంటీర్ల రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య, పొన్నూరు వాలంటీర్ల అధ్యక్షురాలు మహేశ్వరి, ఏఐటీయూసీ కార్యదర్శి ఆర్ఎటి రామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పొన్నూరు వాలంటీర్స్ అసోసియేషన్ నాయకురాలిని. ఇక్కడ నిన్న మండలిలో కానీ అసెంబ్లీలో కానీ డోలా వీరాంజలి సార్ గారు ఏం చెప్పారంటే మీకు అసలు జీవోనే లేదు అన్నారు. జీవోనే లేకుండా ఏమీ లేకుండా వరదల్లో ఎలా హెల్ప్ చేయించుకున్నారండి. మేము 1 రూపీ కూడా ఆ రోజు ఎదుర్చోలేదు. మాకు 1 రూపాయి కూడా వరదల్లో సహాయం చేసినందుకు కేవలం ఈరోజు 2.6 లక్షల మంది వాలంటీర్స్ రోడ్డు మీద పడలేదండి. కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మేము ఏమన్నా పిచ్చోళ్ళమా అండి? మేము అందరం ఎడ్యుకేటర్స్. ఒకప్పుడు 2.6 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఈ గవర్నమెంట్ లో 2.6 లక్షల నిరుద్యోగులు చేశారు మమ్మల్ని. ఎవరంటే మేము హామీ ఇవ్వమన్నామా అండి? మేము హామీ ఇవ్వమన్నామా? జీతం పెంచమన్నామా? మీకే ఉగాదిలో సీఎం గారు ఏం చెప్పారు? మీకు ఎవరు భయపడకండి, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీకు 10,000 ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.